పడి కూర్చున్నకి అర్థమైంది అంటారు. అవునే కదా? ఏమండి, నేను ఒక మాట చెబుతాను. మనకు అవసరమైతే అది చలైనా పులైనా గీలైనా దానికి మనము కట్టుబడి ఉంటాం. మన అవసరం అయితే మనం ఏదైనా చేస్తాం పిల్లరా. అవసరం లేదనుకోండి, ఏమండి, చలి కూడా ప్రతి దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడటం మనకు ఒక అలవాటు పిల్లరా. ఓకేనా? మంచిదండి. మనకు ఒక సమయం ఉంది, ఆ సమయాన్ని మనము పాటిస్తూ ఉంటాము. సమయం ప్రకారం మనం ముందుకు వెళ్తుంటాం పిల్లలు. చూద్దామండి, మీ యొక్క పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే దేవుని మాటలు దానం చేసుకుందామండి. అందరికి ఆహ్వానం అండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతంలో ఈ యొక్క దేవుని మాటలు అందించబడుతున్నాయి. అందరు కూడా రావచ్చు, ఏ భేదం లేదండి. అందరు కూడా ఈ ప్రాంతానికి వచ్చి చక్కటి దేవుని మాటలు విని మన జీవితాల్లో నిజమైన ఆశీర్వాదం పొందుకోవాల్సిందిగా క్రీస్తుపేట మనవి చేయించున్నాను. సరే, వాక్యం చూసుకుందామండి. లూకాసు సువార్త మీరు తెరవండి పిల్లారా. లూకాసు సువార్త మీరు తెరిచినట్లయితే 2వ అధ్యాయము 8వ వచనము నుంచి కొన్ని వచనాలు ధ్యానం చేసుకుందామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. చాలమ్మా, ఇంకా నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి పిల్లారా. గొర్రెల కాపర్లు అంటే మనకు తెలుసు, వారు గొర్రెల కాచుకుంటూ ఉంటారు పిల్లారా. రాత్రి వేళ వారు గొర్రెల కాచుకుంటూ ఉన్నారండి. అర్థమైందండి? ఆ సమయంలో దేవుని దూత వారి యొద్దకు వచ్చి వారికి ఒక సమాచారం చెప్పింది. ఏంటిది? ఏం సమాచారము? దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమండి, దానికంటే ముందు దూతలు ఒక మాట మాట్లాడారండి. ఏంటిది అంటే ఆ మాట ఏమని రాయబడింది? అయితే ఆ దూత భయపడకు బాకండి, ప్రజలందరికీ ఏందంట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు నేను చెప్పబోతున్నాను. అమ్మా, అది ఏంటిది? ఒక మంచి మాట చెప్పబోతున్నాను అంటే వింటారండి? ఏమండి, మనం చెవులు కోరుకుంటాం ఎప్పుడు కూడా. ఏమండి, ఏదైనా మంచి మాట వినడానికి మాత్రము చలి అన్ని అవునా కదా? ఎందుకంటే సాతాను గారు చేసే పని ఏమిటంటే మంచిని మనుషులకు ఎక్కనియడు. ఏమండి, మంచిని కదా, మంచి మనుషులకు ఎక్కనియడు. వాడు ఎక్కితే మళ్ళీ ఈనాడ బాగుపడపోతాడు. అవండి, ఆ మాటలు ఏంటంటే ఏమైపోతాయో అర్థమైందండి. అదే చెడు మాట అయితే ఎంతసేపు అయినా కానీ ఈ సెల్ ఫోన్ లో ఉంటాము. దీనికి ఒక టైం ఉండదు, దీనికి ఒక ఎండ ఉండదు, దీనికి ఒక నీడ ఉండదు, దీనికి చలి ఉండదు. దీనికి కూర్చుంటారు. మా దగ్గర ఉన్నారండి, దేవరంపాళ్ళ పిల్లలు ఉన్నారు, 25 మంది ఉన్నారు. దాదాపు అరుగుల మీద కూర్చుంటారు. చలి ఉంటే ఇట్నే గీకుతూనే ఉంటారు. అసలు టైం ఎంత అయినా ఏం కాదు. ఒరే అట్రా ఇట్రా అట్రా అట్రా అంటూనే ఉంటారు. అదే గేమ్, దాని పేరు ఏందో ఉందండి, పబ్జీ గేమ్ అంట. రాత్రి 2 దాకా 3 దాకా అదుగో ఇదిగో అంటుంటారు. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు అర్థం కాదు పిల్లారా. ఏమండి, అప్పుడు ఏముండదు. ఒక మంచి మాట చెప్పడానికి, సంతోషకరమైన మాట వినడానికి మాత్రము వెంటనే తలుపులు వేసేసుకుంటారు. నిద్ర వచ్చేస్తుంది. ఏమవుతుందండి? నిద్ర వచ్చేస్తుంది. నిద్ర ఎందుకు వస్తుంది తెలుసా? సాతాను గాడి పెట్టేది అదే పిల్లారా. గొర్రెలకు చెప్తున్న, గొర్రెలు కాచుకునే కాపరికి దేవతతో చెప్తుంది, ఒక సంతోషకరమైన సువర్తమానం మీకు చెబుతున్నాను. మనం అవి చెబితే ఎక్కువ. మీరు మార్చర్లో ఏమండి, రేపు క్రిస్మస్ సందర్భంగా, న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా ఆఫర్లు ఉన్నాయి. ఏమండి, ఒకటి కొంటే 10 అంటే చాలంతే. మేము వెళ్ళిపోయి పొద్దున చెప్పొద్ది, పని ఏందమ్మా అత్తమ్మా రాకు, రేపు పొద్దున పోదాం, మళ్ళీ ఆఫర్ పోయినా మళ్ళీ వస్తుందా? ఏమండి, వస్తుందా? రాదండి. పనికి రాని చెప్పమంటే మాత్రము దానికి మాత్రం ఏమండి వాడు ఎందుకు పెడతాడండి? ఒక యాడ్ వస్తుంది మీకు తెలుసా? ఒక బట్టతల వేసుకోండి, బట్టతల కాదండి,
డబ్బులు ఎవరికినే రామంటాడు. తెలుసా, మీరు చూస్తారు ఇప్పుడు యాడ్ బంగారు లలితా జ్యువెలర్స్ ఆయన డబ్బులు ఎవరికినే రావు. వాడు ఒకటి కొంటే 10 ఫ్రీగా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? దాని వెనకాల పెద్ద బొక్క ఉండదండి. ఎవరు డబ్బులు ఊరికి నేయరు, ఫ్రీగా ఏవి కూడా రావు. ఫ్రీగా వస్తున్నాయి అంటే అది నాణ్యమైనది కాకపోతేనే వస్తాయి పిల్లారా. మనకు అవన్నీ అవసరం లేదు. అవసరం మనకేమన్నా? మనకు కావాల్సింది ఏంటిది? ఫ్రీ 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 కావాలంతే. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వచ్చిందంతే పిల్లారా. నా ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ గొర్రెల కాల్చునే కాపరికి ఒక సువర్తమానము చెబుతున్నాడు దూత. ఒక సంతోషకరమైన మాట చెబుతున్నాడు. ఏమండి, ఒక మంచి మాట నీ జీవితానికి కావాలనుకుంటే రావచ్చు. నేను ఒకసారి ఇట్లాగనే మా భార్య ఆమె మీ సేవలో పనిచేస్తుంటది. మీ సేవలో పనిచేస్తుంటే ఆ మీ సేవ వాండర్కి యేసు ప్రభు అంటే అసలు పన్నే పడదండి. అసలు యేసు ప్రభు అంటే అసలు పన్నే పడదు. ఆమెకి నేను తెలుసు, పాస్ గారు తెలుసు. నేను వచ్చినప్పుడల్లా లేదు, ఆమె ఇంకా లేనిపోని అన్ని మాట్లాడుతూనే ఉంటది. నేను చాలా సార్లు అమ్మ కొన్ని 2 మంచి మాటలు నాకు అవసరం లేదు, ఆమె అడిగే వాటిని చెప్పుపోతుంటే వద్దయ్యా వద్దు 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 చెప్ప 2 మంచి మాటలు అమ్మ 2. నేను ఆమె చెప్పాలని కాదు, ఆమె అడిగే వాటికి సమాధానమే ఉందామా. ఏమండి, 2 మంచి మాటలు అంటే అయ్యో ఉందామా. ఏ రోజు చెప్పినా గానీ అసలు బుర్రకి ఎక్కనే ఎక్కదు పిల్లారా. ఒక రోజు అనుకోకుండా వాళ్ళ అమ్మాయి ఉన్నట్టు ఉండే 2 పాపలు ఎంత ఎత్తుంటారు అనుకోకుండా పాలన పడిపోయింది. మన స్కూల్లో పిల్లలు పడిపోతారు కదా, ఉన్నట్టుండే కుప్ప కూలిపోయిందండి. కుప్ప కూలిపోతే అంటే నేను లటలటలా మా పిడుగురాళ్ళండి తీసుకుని పోతే అమ్మ ఇక్కడ వల్ల కాదు కానీ ఏంది ఇక్కడ అయ్యే పరిస్థితి ఏది లేదు కానీ త్వరగా మీరు గుంటూరు వేసుకొని పోండి. మనకుంది గుంటూరు ఒకటి ఉంది కదా, గుంటూరు వేసుకొని పోయి గుంటూరు కటకేసిపోగానే అక్కడ వాళ్ళని ఇక్కడ మాకు వల్లే పరిస్థితి రమేష్ హాస్పిటల్ పోవాలండి. అక్కడికి పోతే జలుబు జ్వరం అన్ని లేదు వస్తాయి అంతేనా. రమేష్ హాస్పిటల్ తీసుకొని పోయారండి. మీకు తెలుసో తెలియదు, రమేష్ హాస్పిటల్ పోతే కొంప గోడు మొత్తం అన్ని పోతాయి. ఏమండి, 4-5 రోజులు ఉన్నాయి కలిసిలో ఏమైపోతాయి? ఏముండవు ఇంకా అసలు అన్ని పోతాయి దాంట్లో పోతే. అలాగా 4 రోజులు అయిపోయింది పిల్లలు. ఇంకా రోజు వాళ్ళకి జానపాడులో ఉంది మీ సేవ, ఇక్కడ ఉంది మీ సేవ. 2 డబ్బులు కలెక్షన్ చేసుకోవటం, 1,00,000 కాగానే 1,60,000 పెట్టడం. ఏమండి, రోజు. తర్వాత ఈ విషయం తెలుసుకుని మేము కూడా హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్తే అయ్యా ఆ 2 మాటలు ఇప్పుడు చెప్పబోయా అన్నది. ఏంది ఆ మంచి మాటలు ఇప్పుడు చెప్పబోయా అన్నది. నేను ఒకటే చెప్పాను, ఆమె అన్ని అయిపోయింది. ఈ లోపల మొత్తం డబ్బులు అయిపోయినాయి, చేయాల్సిన అన్ని కూడా చేయటం అయిపోయింది. ఎక్కడ కూడా ఉపశమనం లేదు పిల్లారా. ఐసీ గదిలోకి ఎవరిని పనిట్లేదు అసలు. ప్రత్యేకమైన ఐసీలో ఉంచిన అమ్మాయి బతిమలాడి లోపల నన్ను పంపించింది. ఆయన వచ్చాడు, పాస్టర్ గారు వచ్చాడు. అవునండి, లోపల పోయాను, బెడ్ మీద చేసాను, ప్రార్థన చేశాను, బయటకు వచ్చాను. ఏం కదమ్మా నువ్వు కూడా ప్రార్థన చేయి. నాకు తెలియదు అయ్యా, నాకు తెలియదు, ఏం లేదు. దేవుడా మా అమ్మాయిని కాపాడబోయా అడుగు అంతే. తండ్రికి అడుగుతా అలాగే. వీళ్ళ ఎందుకు ఈ మాట చెప్తున్నట్టే అండి, ఇక్కడ గొర్రెల కాపరులకి దేవదూతలు వచ్చి ఒక మంచి వర్తమానం మీకు చెబుతా అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారండి, చక్కగా వాళ్ళు ఆ మాటను రిసీవ్ చేసుకొని మాట విన్నారు పిల్లారా. ఏమని గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు ఏదో ఒక రోజు నీకు అవసరం అవుతాయి. ఈరోజు నువ్వు తలుపులు వేసుకోవచ్చు, ఈరోజు నువ్వు చెవులలో దూరి పెట్టుకోవచ్చు, ఈరోజు నీకు అక్కర లేకపోవచ్చు, ఈరోజు నీకు ఇది ఏదో అనుకోవచ్చు నీవు, కానీ ఒక రోజు మాత్రము నీకు అవసరం వస్తుంది. అనుకున్నానండి, ఆమె దగ్గర యేసు ప్రభు మాట్లాడితేనే ఆమెకి ఎక్కడో అసలు అది కాళ్ళ నుంచి నడినెత్తి వరకు వస్తుంది. ఇప్పుడు మోకాలు వేయాలమ్మా అన్నా అంతే. ఏమండి, మోకాలు వేయాలన్నా అంతే. మోకాలు వేసేసిందావా? మాకు నిజమండి ఇది జరిగింది అని చెప్పేది, జరగంది కాదు పిల్లారా. ఈ రోజు స్టిల్ వెళ్ళండి, మీరు ఇప్పుడు వెళ్తే వాళ్ళని పెద్ద మీ సేవ 12 మంది ఉంటారు దాంట్లో ఎంప్లాయీస్ చేసేవాళ్ళు. మోకాలు వేసింది. ప్రార్థన అంటే నేను చెప్పాను చేయమంటే ప్రార్థన చేస్తున్నాం. అర్థమవుతున్న పిల్లారా,
ఈరోజు దేవుని మాటలు మన యొద్దకు వచ్చాయి. ఏమండి, దేవుని మాటలు మన యొద్దకు వచ్చినప్పుడు మనం అంట చాలా అదృష్టం తలుపు పెడితే బాగుండు అంటాం. ఏంటండి, అదృష్టం తలుపు పెడితే బాగుండు, తడతనే ఉన్నాడు. దేవుడు తన మాట మనకి వినిపిస్తూనే ఉన్నాడు. మన బ్రతుకు మార్చడానికి, మన స్థితిగతులు మార్చడానికి, మన కుటుంబంలో పరిస్థితులన్నీ చక్కపరచడానికి అనేక రీతులుగా ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. మనం వింటామా? వినమండి. పైకి పోయినాక ధనవంతుడు కూడా అంతే. అర్థమవుతుందా? ఉన్నప్పుడు ఆయన కులికాడు, ఉన్నప్పుడు ఇష్టానుసారంగా జీవించాడు. పైకి పోయినాక అప్పుడు మారు మనసు గుర్తొచ్చింది ఆయనకి. మీకు తెలుసా, చదివారు ఎప్పుడన్నా? పైకి పోయినాక అయ్యా కింద నా తమ్ముడు ఉన్నాడయ్యా, నా తమ్ముడు భార్య ఉందయ్యా, వాళ్ళకి ఏమి లేదంట, ఏం లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదంట. కింద ఉన్నప్పుడు గుర్తుందా? కింద ఉన్నప్పుడు గుర్తు లేదు పిల్లారా. ఎవరైనా చెబితే మాత్రము అసలుకి ఎక్కదండి. ఇప్పుడు ఆయన రావాలంటే ఎవరంట? ఆయన లాజర్ను పంపించాయి కిందకి. పోతే రావటాలు ఉండదు. అర్థమైందా? ఇక్కడ నుంచి ఒక్కసారి పోయామంటే ఇంకొచ్చేది ఉండదు. ఎవరు కూడా పిల్లారా, ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు అంటారు కదా. దేవుడు అనేకమైన అవకాశాలు మనకి ఇస్తూనే ఉన్నాడు. తన సేవకుల ద్వారా, సంఘము ద్వారా అనేక రీతిలుగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. నా పాస్టర్ గారు అన్నాడు, ఎందుకు వచ్చాడంట? యేసు ప్రభు పాపులు రక్షించడానికి వచ్చాడు. పిల్ల తప్ప దేవుని బిడ్డరా, యేసు ప్రభు మన కోసం వచ్చాడు. ఆయన మానవ స్వరూపము ధరించుకొని వచ్చాడు. పిల్లారా, మనకి ఒక డౌట్, ఆయన మన కులస్తుడు కాదండి. ఏం కాదు, ఆయన మన కులస్తుడు కాదంట. ఎక్కడ పుట్టాడమ్మ? చదువు ఒకసారి కింద చదువుదామయ్యా. తర్వాత 12వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏంటంటే, ఈ దూతలు ఆ గొర్రెల కాపులు చెబుతూ అంటున్నారు ఏమంటే, దావీదు పట్టణం మందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాళ్ళు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఎందుకో తెలుసా? యేసు ప్రభు పశువుల తొట్టిలో పెట్టడానికి, ఆ పశువులు ఉండే చోట ఆయన పుట్టడానికి కారణం ఏందో తెలుసా? ఆడబుడితేనేమో ఆ కులానికి చెందిన ఆయన, ఏడబుడితేనేమో ఈ కులానికి చెందిన ఆయన, వాళ్ళింటో పుడితేనే వాళ్ళకి చెందిన ఆయన, వీళ్ళింటో పుడితే వీళ్ళకి చెందిన ఆయన అని మనుషులు అనుకుంటారు కదండి. అందుకనే ఎక్కడండి ఆయన జనం ఎక్కడ? రాజుగారు పుడితే మా రాజుగారు, ఆయన రాజుకు సంబంధించిన ఆయన. నాకు పిచ్చి అండి ఇక్కడ. ఏ పిచ్చి అంటే కుల పిచ్చి. పిల్లారా, మీ దగ్గర ఎలా ఉందో మాకు తెలియదు, కానీ నా దగ్గర మేము ఉండేక్కడైతే ఆ కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకున్నాం అంటే అంతే. కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకుంటే ఏరా వాడికి అంత బలిసింది. అసలు మనం పోతుంటే, రోడ్డు మీద పోతుంటే కుర్చీ మీద కాలు మీద కాలేసుకుని కూర్చుంటాడా? నాకు తెలియదండి. నాకేం కాలు మీద కలిసి కూర్చోవడం అలవాటు. మన చర్చి రోడ్డు పక్కన మెయిన్ రోడ్లో ఉండదు. ఆయన 10 సార్లు తిరుగుతుంటాడు. ఆయన ఎవరు? అయ్యగారు 10 సార్లు తిరుగుతూ ఉంటే నేను లేచి నిలబడాలంట. నాకేముంది? ఆ చర్చి మా డబ్బులు ఇప్పుడు మేము కొనుక్కున్నాము, ఏమండి, మా డబ్బులు ఇప్పుడు మేము కట్టుకున్నాము. మేము ఎవరిని దేహి అని అడగలేదు. అది మాది ప్రాపర్టీ. మా ప్రాపర్టీ ముందే మేము కాలమే కలిసి కూర్చోక ఎవరు కాలమే కలిసి కూర్చుంటారు? నేను కొత్తగా కాబట్టి నాకు తెలియదండి. ఫస్ట్ లేను. ఏంటంటే లేను. ఎందుకు లేవాలన్నా? ఇది లేదండి అన్న, అది మాది అన్న. ఆయన నా దగ్గరకు వస్తే, ఆయన నా దగ్గర వస్తే ఈ కాలు మీద కలిసి కూర్చుంటే దాన్ని ఏమన్నా గర్వం అంటారు. అంటేనా మర్యాద ఇవ్వట్లేదు అంటారు. పెద్ద మనిషి వచ్చినప్పుడు నేను లేచి నిలబడాలి. ఆయన 10 సార్లు తిరుగుతూ ఉంటే నేను 10 సార్లు లేచి నిలబడాలా? ఇలా పిచ్చి అండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏ కులానికి చెందిన వ్యక్తి, ఏ మతానికి చెందిన వ్యక్తి, ఏ ప్రాంతానికి అని కాదు. బైబిల్ ఒక మాట చదువుకున్నారు. అపోస్తలుల కార్యం మీరు తెరవండి పిల్లలు. ఒకసారి అపోస్తలుల కార్యం మీరు తెరిచినట్లయితే అక్కడ చక్కగా ఒక మాట రాయబడింది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం పిల్లారా. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందామండి.
36 ఏమని రాయబడిందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకర్తమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు ఎరగరా? యేసుక్రీస్తు ఎవరికమ్మా? ఎవరికి? గట్టిగా చెప్పరా? ఎవరికి? అందరికీ ప్రభువై ఉన్నాడు ఆయన. ఈ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి, ఆ కులానికి, ఈ కులానికి కానే కాదు. ఈ రోజు నేను ఉండే ఏరియాలో నా కులం తెలియదు వాళ్ళకి, నేను ఎవరో తెలియదు అసలు. ఒకటే, ఇప్పటికైనా వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, వాళ్ళ నా పేరు చెప్పిన కూడా తెలియదు అసలు. 11 సంవత్సరాలు నేను దేవరంపాడు వెళ్ళిపోయి 11 సంవత్సరాలు అయింది. నరసింహారావు అంటే ఎవరో అడిగితే ఎవరు చెప్పరు అసలు. ఎవరు చెప్తారు అడగండి. వెళ్ళి పాస్టర్ గారు అని అంతే. ఏండి, ఆ పాస్టర్ గారికి కులం లేదు, ఏం లేదండి. ఏంటిది ఒకటే, పాస్టర్ గారు అంటే చెప్తారు తప్పక నా పేరు చెప్పినా, మా ఇంటి పేరు చెప్పినా, లేక పలానా వాళ్ళ అబ్బాయి ఏది తెలియదు. ఒకటే. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చాలా మంది కూడా ఎలా ఉన్నారంటే, ఏమండి, ఆ కులానికి చెందిన ఆయన ఏ కులానికి చెందిన ఆయన? ఏ కులానికి చెందిన ఆయన? అమ్మ అడిగి పోకూడదు. అడిగి పోవాలి, అడిగి పోరండి. చెప్పండి పిల్లారా, బైబిల్ చెబుతా ఏం చెప్పంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువై ఉన్నాడు ఆయన, అందరికీ దేవుడై ఉన్నాడు ఆయన. ఎవరిని నెట్టివేయలేదు ఆయన, ఎవరిని తోసివేయలేదు, ఎవరిని చిన్న చూపు చూడలేదు. అందరి సమాన భావంతో ప్రేమించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లారా. అర్థమవుతుందండి? ఆయనకి ఆనవాళ్ళు చెప్పాడు, అందుకని ఆయన పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టాడు పిల్లారా. ఒకవేళ ఆ రోజు కానీ అక్కడ ఆయన వేరే వాళ్ళ ఇంట్లో ఆ ఇంటికి చెందినారని అనుకుంటారేమో మీరు. మన వాళ్ళకి బాగా జ్ఞానం ఎక్కువండి. ఏంటండి? ఎందుకంటే ఈ జ్ఞానం దేని మీద ఉపయోగిస్తామంటే మంచి వాటి మీద ఉపయోగించు. ఎప్పుడు కూడా పనికిరాని వాటి మీద ఉపయోగిస్తూనే ఉంటాం పిల్లారా. నా ప్రియ దేవుని పిల్లలు ఆలోచన చేద్దామండి. అయితే ఈ ఆనవాళ్ళు చెప్పిన తర్వాత దూతలు ఒక మాట మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారండి. ఆ మాట ధ్యానం చేసుకుందామండి. ఏంటి ఆ మాట అంటే పిల్లారా, రాయబడిన మాట చదువుకుందామండి. 14 వచ్చిన ఒక మాట రాయబడిందండి. ఏమనంటే, దూతలను సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించు. దేవుని స్తోత్రం చేయించు నిన్ను. పిల్లలు, ఆ దూతలు చివరిగా అన్న మాట ఏమిటంటే, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద ఏముంటది? సమాధానం ఉంటదండి. అమ్మ, ఈ రోజు కావాల్సింది, ప్రతి మనిషి కావాల్సింది, నీకేం కావాలక్క అంటే వెంటనే ఉంటది. నీకేం కావాలబ్బా అంటే ఏం కోరుకుంటావు నువ్వు? దేవుడు ఒకరు ప్రత్యక్షమై నీకేం కావాలబ్బా అంటే ఏం కోరుకుంటావు? గబుక్కని మనకు వచ్చేది ఏంటిది? ఏమవుతుంది మనకి? ఏం కావాలి మనకి? ఇన్ని డబ్బులు ఇస్తే చాలు అంటాం. ఇన్ని డబ్బులు ఇస్తే చాలయ్యా అంటాం. ఇన్ని డబ్బులు ఇస్తాం. ఇన్ని డబ్బులు మీకు తెలియదు. మొన్న గుంటూరులో ఒక ఆయన ఒక ఫ్లాట్ అమ్మితే 12 కోట్లు వచ్చాయి. ఎన్ని కోట్లు? కోట్లు కాదు, వేసుకునే కోట్లు కాదండి. ఏంటి? వేసుకునే సూట్లు కోట్లు కాదు, 12 కోట్లు వచ్చాయండి. వస్తే అవి మొత్తం అండి ఇక్కడ పేర్చుకున్నాడు. ఇంకా పేర్చుకొని నిద్ర పట్టట్లా. ఏం పట్టట్లేదని మీరు అనుకుంటారు. ఇంట్లో బీరువాలో 4-5 లక్షలు పెడితేనే తాపకి బొట్లెట చూసుకుంటాం. ఉందా? ఏది ఉందా? ఉందా? బీరువాలను చూస్తుంటాము, ఇంటిని చూస్తుంటాం. ఏ గేటు తావే నువ్వు కదా చూడండి ఎంత జాగ్రత్త. ఏంటి? లోపల 5 లక్షలు ఉంటేనే, 5 లక్షలు ఉంటేనే జాగ్రత్త. తాళాన్ని దాన్ని మొత్తాన్ని సరి చేసుకుంటాం బాగా. 12 కోట్లు అండి. నిజం చెబుతున్నా అండి. 12 కోట్లు ముందు పెట్టుకోండి, మొత్తం పరుచుకొని ఉదయానికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఉదయానికి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడండి. అర్థమైందమ్మా? హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు.
డబ్బులు చూసి ఎక్కువ చూసి ఏం చేయాలో ఏమైపోతాయో. ఏమండి, మనిషికి మనం మితి వచ్చినాకండి, ఎక్కువ వచ్చినాక ఏం చేయాలి అర్థం కాదు. మనం అనుకుంటా ఈ నిత్తే బాగున్నా, ఇత్తే తెలుస్తుంది. అది ఉన్న వాటికే 16 తాళాలు వేసి 16 సార్లు గుర్తిని చూసుకొని లోపల తాళం ఉందా పోయిందని దీన్ని జాగ్రత్త చేసుకొని ఇన్ని చేసుకునే వాడికి ఆ నిత్యంగా ఉంటదా? అదంతా ఉట్టి మన బ్రహ్మ అనుకుంటే పిల్లారా. అంటున్న పిల్లారా, బైబిల్ చెబుతుంది ఏం కాదంటే దేవుడు చెప్పాడు ఇక్కడ, తనకిష్టమైన వారికి భూమి మీద సమాధానం ఇస్తానంటున్నానండి. ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం లేకపోతే ఎన్ని ఉన్నా కానీ ఏం సుఖం? ఏమైనా సుఖం ఉందా? సుఖం ఉంటుందమ్మా. ఈరోజు కుటుంబాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసేసినట్లయితే పిల్లారా, కుటుంబాల్లో పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయండి. ఏమండి, పెద్ద ఇల్లు ఉంటుంది కుటుంబంలో. మీరు మాట్లాడాలి, ఉంటదా? ఏమండి, ఉంటదా పిల్లారా? ఎంతో బాగుంటది. కానీ ఏముండదు? సమాధానం ఉండదండి. ఇంట్లో అన్ని ఉంటాయి. ఫ్రిడ్జ్ ఉంటది, కూలర్ ఉంటది, ఏసీ ఉంటది, డబల్ ఏసీలు ఉంటాయి, అన్ని ఉంటాయి పిల్లారా. అన్ని సౌకర్యాలు ఉంటాయి మా ఇంట్లో. లేదంటే ఏముండదు? శాంతి ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఉంటదా? ఇంట్లో అందరూ మాట్లాడుకుంటారు. మళ్ళీ అత్త, మామ, అల్లుడు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఆ మాటల్లో ఏముండదు తెలుసా? ప్రేమ ఉండదు. ఏముండదు? ప్రేమ ఉండదు. ఇల్లు ఉంటుంది, ఇంట్లో అన్ని ఉంటాయి, సమస్తం ఉంటాయి. ఏముండదు? ప్రేమ ఉండదండి. లేస్తే అత్త మీద కోళ్ళ మీద అత్త, ఏమండి గొనగటము సనగటము. అవునా కదా పిల్లారా? బైబిల్ చెబుతుంది పిల్లారా, బైబిల్ చెబుతుంది తనకిష్టమైన ప్రజలకి బిడ్డలకి ఏమిస్తున్నట? సమాధానం ఇస్తున్నట్టు పిల్లారా. ఏమిస్తాడు? సమాధానం ఇస్తాడండి. ఇప్పుడు ఈ ఇంట్లో అన్నీ ఉన్నాయి కదా మనం అనుకుంటాము, ఇవన్నీ ఉంటే వస్తుందా సమాధానం? అన్ని ఉన్నంత మాత్రం ఉంటుందా? అన్ని ఉంటే ఉండాల్సింది ఒకటి. ఏముండాలి? దేవుడు ఉండాలి. మాట చదువుకుందాం, చూడదాన్ని వసండి. కీర్తన గ్రంథం తెరను మీరు పిల్లారా. కీర్తన గ్రంథం మీరు తెలిసినట్లయితే కీర్తనలు 34వ అధ్యాయం పిల్లారా. కీర్తనలు 34వ అధ్యాయము, కీర్తనలు 34వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడుము అంట పిల్లారా. ఏం వెతకాలి? మనకు ఉదయం లేచిన కానించి మనకి వేరే ఎత్తుతూనే ఉంటాము. అయ్యి వస్తే వస్తుందేమో అనుకుంటాము. ఏంటిది? మనం ఎతికేవాడితోటి వచ్చేది కాదు ఇది. నువ్వు లేచి కాంచి డబ్బుల మీద ఆత్రమేయంగా నా ఉద్దేశం కష్టపడటం నేను తప్పంటలేదు పిల్లారా, పని చేసుకుని తప్పంటలేదు పిల్లారా. కానీ డబ్బుంటేనే అన్ని వస్తాయనుకోవటం అది పిచ్చి భ్రమ. డబ్బుంటేనే అన్ని కుదురు పడతాయనుకుంటే అది పిచ్చి భ్రమ. డబ్బుంటేనే ఏమండి మా బిడ్డల జీవితాలు బాగుపడతాయనేది పిచ్చి భ్రమ. డబ్బుంటేనే అన్ని ప్రాబ్లమ్స్ అని క్లియర్ అవుతాయనేది అది పిచ్చి భ్రమ. డబ్బుతో కొన్ని మాత్రమే చేయగలుగుతాము, కొన్ని మాత్రము చెయ్యలేము పిల్లారా. డబ్బుతో కొన్ని మాత్రమే నువ్వు నీ ప్రయోజనానికి ఉపయోగపడగానే మిగతా ఏవి కూడా కాదండి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఏమన్నాడంటే ఏం కావాలంటానికి? కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానమని వెతికి వెంటాడాలంట. మనకు ఆ టైం ఆడుందండి అసలు. ఏమండి, మనకు ఆ టైం ఆడుంది. దాన్ని వెతకటమా? ఏడ దొరుకుతుంది వెతకడానికి? ఏమండి, దొరుకుతుందా? జ్వరం వస్తే టాబ్లెట్ తెచ్చుకోవచ్చు, దొరుకుతుంది. ఏమండి, ఇంట్లో ఊడితే సీపర్ అయిపోతే దొరుకుతుంది. ఏమండి, అర్థమైందా? మనకు కావాల్సిన అన్ని ఉదయం లేచిన కానించి రాత్రి పనుకునేంత వరకు మనిషికి ఏది కావాలో ఏది అవసరమో అన్ని దొరుకుతాయి. కానీ దొరకని కొన్ని ఉన్నాయండి. అవి కావాలి ఖచ్చితంగా మనిషికి.
ఇవన్నీ దొరికాయని పెట్టుకుంటే అవి తీరవు. తీరతయా అన్ని తీరవు. ఇంట్లో సమాధానం కావాలి. ఏడ దొరుకుతుంది చెప్పండి, తెచ్చుకుందాం. ఏడ దొరుకుతుంది సమాధానం? అత్తమామ పట్టలేదు, పిల్లలు ఎంటో లేదు, రోజు గొడవలు ఏంటో, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఏడ దొరుకుతుంది? తెచ్చుకోండి పోయి. 5 లక్షలు ఇస్తాను. ఎక్కడ దొరుకుతుంది అది? ఎక్కడ దొరుకుతుందమ్మా? దేవుడి దగ్గర దొరుకుతుంది. దేవుడి దగ్గర రాము మనం. కానీ దొరికే దగ్గరికి రాము. ఈ ప్రాబ్లమ్స్ పోవాలి. ఏమండి, తలనొప్పి లేస్తుందండి, తలనొప్పి బాగా నొప్పి లేస్తుంది. ఏమే జెండు బాగు తీసావా అంటే జెండు బాగు తెచ్చింది. మోకాలు రాసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుంది మోకాలు రాసుకుంటే? తగ్గిపోద్దమ్మా. నొప్పి ఆడబడితే అది రాయాలి. అర్థమైందా? ఇక్కడ నొప్పి లేకపోతే ఇక్కడ రాస్తే ఏమవుతుంది? ఏమే నొప్పి తగ్గట్లేదంటే ఆట రాసుకున్నావు నువ్వు? అసలు పొద్దుందా కాస్త నీకైనా గాని ఎక్కడ రాయాలండి? నొప్పి ఉన్న చాట రాయాలి నువ్వు. తలనొప్పి లేదు తలక రాసుకోవాలి నువ్వు. మోకాలు రాసుకుంటే తగ్గుద్దా? నీ ప్రాబ్లం ఒకసారి ఉంది, అది ఎక్కడ దొరుకుతుంది? అక్కడికే వెళ్ళాలి. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు అన్ని ఆటంకాలే అండి. అప్పుడు అన్ని చూసుకుంటాం మనము. ఏమండి, అన్ని చూసుకుంటాం మనము. కానీ మా కాడ ఇవన్నీ పోవాలండి. అప్పుడు దేవుని ఆలోచన చేద్దామండి.